బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కోపము వ్యవస్థని దిద్దడానికి సాధనమవ్వాలి తప్ప కోపమునకు తాను వశుడు కాకుండా ఉండాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. అది మహానుభావులకు ఉంటుంది. వేషాలు కడితే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన రైల్లోకి వెళ్ళాడు, ఆ పిల్లలతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. నా అంతటి వాణ్ణి చెప్తుంటే బుద్ధి లేదా, నేను చెప్పిన పని చెయ్యొద్దా అన్నాడు. ఆ పెట్టేదో తీయమన్నాడు, వాళ్ళు తీయలేదు. వాళ్ళకి కోపం వచ్చింది. వెంటనే అతను కాలి చెప్పు తీసి ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్టు కొట్టాడు. అయిపోయిందా అహంకారం? ఇప్పుడు నేను ఫలానా అన్నాడు ఎక్కువ అంటాడు. అయిపోయిందా నీ గౌరవం? ఒకవేళ నువ్వెవరో తెలుసు అని వెళ్ళి నించున్నాడు. వెళ్ళి నించుంటే రైల్వే స్టేషన్లో ఆ రోజున నేను రైలు ఎక్కినప్పుడు ఏమైందో నీకు తెలిసిందా అని అడిగాడు. ఎంత విచిత్రమైన ప్రశ్న చూడండి. అంటే తనకి అవమానం జరిగిందని ఆయనకి తెలిసిపోయిందేమో. ఏమైంది నాకు తెలీదు అని ఆయన అన్నారనుకోండి, ఏమీ తెలియనట్టే ఉంటాడు. తెలిసింది అన్నారనుకోండి, సంగతి తెలిసిపోయింది కదా. నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళబట్టే చెప్పులు ఎట్టి కొట్టారు ఒళ్ళంతా. నేను బుద్ధి లేనివాడిని అన్న విషయం నిరూపింపబడింది అక్కడ. నువ్వే గొప్పవాడివని తెలిసిపోయిందని కదా దాని ఉద్దేశ్యం. ఆయన ఏమీ అనలేదు, అలాగే అన్నారు. అతనే అన్నాడు, నీ ముఖం మీద ఉమ్ము వేసి వెళ్ళాను కదా, ఒళ్ళంతా చెప్పులతో కొట్టారు. నీకు ఇంకా నా మీద ప్రతీకార భావన ఉందా ఉమ్మేశానని? ఎవరు లేరుగా నా చుట్టూ, నా మీద నువ్వు ఉమ్ములేయి అన్నాడు. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి. అది మీరు ఒక సందర్భంగా తీసుకోకండి. నేను మీతో మనవి చేసేది అదే. మనుష్యులు అహంకారంతో ఉన్నప్పుడు ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎప్పుడూ ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో, రమణుల జీవితంలో ఎన్ని సందర్భాలు నేను ఎక్కడ చెప్పను, కొన్ని సంవత్సరాలు ప్రసంగం చేయాలి నేను ప్రతిదాన్ని విశ్లేషించడం మొదలు పెడితే. కాబట్టి ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. ఊరుకుంటే అన్నాడు, మళ్ళీ అంతలో అహంకారం వచ్చింది. పూర్వస్థాయి తనకు ఉండాలి. అందుకని పద విరూపాక్ష గుహలో కూర్చుందాం, నీకు నేను ఇవాళ ఒక కొత్తది యోగ విద్య ఒకటి నేర్పుతాను పద అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. ఆయన ముందు నడుస్తున్నాడు, ఈయన వెనకాల నడిచాడు. ఈయన కూర్చున్నారు, ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నాడు, ఇప్పుడు నేను నీకు యోగ విద్య నేర్పుతానన్నాను కాదు, ఊపిరి ఇలా తీ అన్నాడు. ఆయన మామూలుగానే ఇలా చూస్తూ తీసుకుంటున్నారు, ఆయన ఏమీ చేయలేదు. అదే చెప్పాను, అలా ఊపిరి బిగబట్టడం ఊపిరి వదలడం చేయకూడదని. అంటే ఏమిటి? వినేవాళ్ళకి చూసేవాళ్ళకి మళ్ళీ తను వచ్చినా సరే భయపడిపోయి ఆయనే గొప్పవాడు, నా గురువు అని రమణులు తనకి వశపడ్డారని తెలుసుకోవాలని. మళ్ళీ ఏదో అల్లరి చేస్తున్నాడు, ఇది ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని పళనిస్వామి వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళని చూసి అన్నాడు, బుద్ధుందా లేదా, పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, మీరెందుకు బయటికి పోండి అన్నాడు. ఎంత అహంకారం అండి! అది ఎన్ని వింటే పోతుంది, అది పరిశీలనం చేత పోతుంది, కానీ తనని తాను ఉద్ధరించుకోవాలనే ప్రయత్నం చేత పోతుంది తప్ప ఇంత వాణ్ణి అనుకోవడం మొదలు పెడితే దానికి అంతే ఏమైనా ఉంటుందా? ఎవరినైనా అధిక్షేపించి మాట్లాడటమే. అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్న ఓ చుట్ట ఒకటి తీసి నోట్లో పెట్టుకుని విప్పట్రా, చుట్ట వెలిగించుకోవాలన్నాడు పళనిస్వామిని పిలిచి. ఆయన స్వామి ఏమిటి, చుట్ట ఏమిటి, కాల్చుకోవడం ఏమిటి, అరుణాచలం కొండ మీద ఏమిటది? ఓ చండ్రకర్రకి నిప్పంటించి పట్టుకెళ్ళాడు ఆయన. ఇంత నిప్పట్టుకొచ్చాడు చుట్ట వెలిగించుకోవడానికి అన్నాడు. మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దదే ఉండాలి ఏదైనా, అందుకని పెద్ద నిప్పట్టుకొచ్చానన్నాడు. ఇంకొకరిని పిలిచాడు, నేను మొహం కడుక్కోవాలి, కర్ర పుల్ల పట్టరా అన్నాడు. ఆయన ఓ చెట్టు కొమ్మ నరికి లాక్కొచ్చాడు. కొమ్మట్టుకొచ్చావు ఎందుకన్నాడు. పెద్దవాళ్ళు కదా, మీరు పెద్ద కొమ్మే ఉండాలి, నువ్వు పళ్ళు తోముకోవడానికని కొమ్మ తెచ్చానన్నారు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు వెంటనే మీరు సంతోషంగా ఓ చిన్న నవ్వు నవ్వుతారు. ఎందుకని అంటే, మంచి భలేవాడు అడిగిన దానికి భలే చెప్పాడురా అని. అంటే మనకి మూడో వ్యక్తిగా స్పందించడం అలవాటు. ఆయన అలాంటి వాడిని ఓ నిర్ణయం, వాడికి భలే దెబ్బ కొట్టారా అని మనదో నిర్ణయం. కాబట్టి మనం ఓ చిన్న నవ్వు, ఏమీ లేకుండా ఉదాసీనంగా కూర్చున్నవాడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వాడు శ్రోతలలో కొంత పరిణితికి వెళ్ళిపోయిన వాడిని గుర్తు. ఎందుకు వచ్చింది అది? రమణులు చూడు చక్కగా ఎందుకు వచ్చిన అల్లర్లు ఈ అహంకారంతో. ఈయన అండము బాగుంది, వాళ్ళ అండము బాగుంది, ఇద్దరూ పాడవుతున్న వాళ్లేగా. రమణుల చుట్టూ చేరి ఎవరు మాత్రం ఏం నేర్చుకుంటున్నారు ఆయన్ని చూసి?
అన్న భావన కలిగిందనుకోండి, అప్పుడు ప్రతిస్పందన ఉండదు. అన్న భావనతో ఊరుకుంటారంటే పరిశీలనము జరిగిందని గుర్తు. అక్కడ ఒక్క సంఘటనలో అన్ని విషయాలు చూపిస్తారు. సరే, కొంతకాలం అయింది, ఇక్కడ నన్ను ఎవరూ లక్ష్య పెట్టట్లేదన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, దిగంబరంగా వచ్చాడు. ఈసారి వచ్చి నేను దేహాభిమానం అంతా పోయింది నాకు, అందుకని నేను గోచి కూడా పెట్టుకోవట్లేదు అన్నాడు. అంటే ఆయన గోచి పెట్టుకున్నారు కాబట్టి అంతకన్నా గొప్పవాడని మళ్ళీ. ఇదో విచిత్రం లోకంలో. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కడు అసలు నేను ఏమీ పట్టించుకోనండి అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు. ఏమీ పట్టించుకోకపోతే నువ్వు అది ఎందుకు చెప్పుకోను? నేనేమీ పట్టించుకోనన్నది ఎందుకు పట్టుకుంది నేను? అది పట్టుకోకూడదు కదా, నువ్వు నిర్లిప్తంగా ఉండాలి. నేనండి ఏమీ పట్టించుకోనమండి అని ఎంతో గొప్పగా చెప్తాడు దాన్ని తీసుకొచ్చి. లేకపోతే నాకు చాలా కోపం ఉండోయ్ అంటాడు. ఏడు అది అనా ఐశ్వర్యమా? సిగ్గుపడాలి నాకు చాలా కోపం ఉండోయ్ అని చెప్పడానికి. అది చెప్పుకోవడం కూడా ఏమిటి 10 మందిలోకి వచ్చి. అది రకరకాలుగా ఉంటుంది. నేను బట్ట కూడా కట్టుకోవట్లేదు, నాకు ఇప్పుడు దేహాభిమానం పూర్తిగా పోయింది అన్నాడు. పరమ అసభ్యంగా ప్రవర్తించాడు రమణ మహర్షి ఎదుట. ఏమైందో, పరమేశ్వర శాసనం ఏమైందో, అతను ఇక అరుణాచల పర్వతం మీదకి ఎక్కలేదు, వెళ్ళిపోయాడు ఆ పోక. పరమేశ్వరుడు ఇచ్చగించలేదని మనం అనుకోవాలి. ఇక వీడికి ఎంత సంఘం ఇచ్చినా వీడు మారడనుకుని ఉంటాడు ఈశ్వరుడు. ఈయన ముందు ఎందుకు ఇది, ఈ అల్లరంతా ఎందుకు అనుకుని ఉంటాడు. దానివల్ల రమణులలో ఏదో ఉద్వేగం వస్తుంది, రమణులకు ఏదో బాధ కలుగుతుందని కాదు. ఇక అతను రావడం మానేశాడు. ఇంకొకడు బయలుదేరాడు, వచ్చి నీకు నేను దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలనుకుంటున్నానన్నాడు. ఆయన ఏమీ అనలేదు, అలా చూస్తున్నారు. నిన్న రాత్రి నాకు దత్తాత్రేయుల వారు కనబడ్డారు, నీకెళ్ళి మంత్రం చెప్పమన్నారు, అందుకు వచ్చాను, ఉపదేశం చేస్తాను రా అన్నాడు. ఆయన అలా చూస్తున్నారు. ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా? చిన్నదే, పెద్ద కష్టమేం కాదు, చెప్తాను, ఆ మంత్రం జపం చేయి అన్నారు. ఆయన అన్నారు, ఇంకా వింటలేదు, రా 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 అంటున్నాడని. ఆయన అన్నారు, మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాను అనుకుంటున్నావా? చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వు ఏమి గౌరవం లేని వాడివి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు వెడతారు? అతనికి ఏం తెలియదు, అతనికి మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరిచెయ్యి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు. మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక మంత్రోపాసన ఏమిటి? కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి? దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి? నిద్ర లేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి? అది అవగతం లేకుండా, దాని మీద అవగాహన లేకుండా మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలని తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశామన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని తట్టుకున్నారు. ఒక 100 మంది తాగి వచ్చారు రోజు. వచ్చి మేము ఎక్కడో దక్షిణ దేశంలో ఉంటాం, అగస్త్య మహర్షి గుహలోకి వస్తుంటారు, అక్కడికి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అందుకని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, లే నిన్ను ఎత్తుకుపోతాం ఇక్కడి నుంచి అన్నారు. ఏమిటి ఆయన ఏమీ ప్రతిస్పందన లేదు, అలా చూస్తున్నారు. పళనిస్వామి వాళ్ళు అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి బుద్ధుందా లేదా అని తిరగబడేసరికి 100 కూడా పలాయనం చిత్తగించారు. ఎంత మందితో ఎన్ని ఇబ్బందులు! మన దృష్టికోణంలో అయితే ఇవన్నీ ఇబ్బందులు, భగవాన్ రమణుల దృష్టికోణం అయితే లోకం యొక్క పోకడ. ఆ స్థాయికి చేరకపోతే అలా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.